చాలా మంది ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఎన్నో డ్రీమ్స్ తో ప్రతి సంవత్సరం యుఎస్ కు వెళ్తారు. కొంతమంది ఏమో అక్కడ మంచి కెరియర్ ని బిల్డ్ చేసుకుంటారు, కొంతమంది ఏమో అక్కడ సైలెంట్ గా స్ట్రగుల్ అవుతారు, ఇంకొంతమంది ఏమో ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యో లేదా ఫెయిల్ అయ్యో వెనక్కి తిరిగి వస్తారు. అసలు ఈ వీడియో ఏంటంటే మీ డ్రీమ్స్ గురించో లేదా మీ భయాల గురించో ఫియర్స్ గురించో కాదు, ఈ వీడియో రియాలిటీ గురించి. ఒక నార్మల్ ఇండియన్ గ్రాడ్యుయేట్ యుఎస్ లో కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అక్కడ ఏం జరుగుతుందని చెప్పడానికి నేను మీకు ఈ వీడియో చేశాను. ఒక ఫ్రెండ్ లాగా నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. నో ఫిల్టర్స్ అండ్ నో ఫేక్ మోటివేషన్. యుఎస్ లో ఎలా స్టార్ట్ అవుతారు, అక్కడ ఏం జాబ్స్ దొరుకుతాయి, అక్కడ మనీ ఎలా వస్తుంది, అసలు అక్కడ లైఫ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇదంతా కాకుండా అసలు 5 years తర్వాత కూడా మీరు యుఎస్ లో ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అస్సలు తొందరపడకండి. యూఎస్కి వెళ్లే ముందు ఒక సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి. నేను యూఎస్కి వెళ్ళడం కరెక్టా కాదా అని. అక్కడ నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, అసలు నేను ఏ గ్రూప్ తీసుకోవడం కరెక్ట్, నేను అసలు ఏ పర్పస్ మీద వెళ్ళాలి, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మినిమం క్లారిటీ వేరే కంట్రీకి వెళ్లే ముందు మనకు తెలియాలి. చాలా మంది యూఎస్ కి వెళ్ళేది మేజర్లీ 3 reasons మీద వెళ్తారు. ఫస్ట్ వన్ హైయర్ స్టడీస్, మాస్టర్స్ లేదా డిగ్రీ, ఈ రీజన్స్ మీద వెళ్తారు. సెకండ్ వన్ వర్క్ వీసా ఉంటే అక్కడ జాబ్ కోసం వెళ్తారు. థర్డ్ వన్ ఇంటర్న్షిప్ లేదా ట్రైనింగ్ కోసం వెళ్తారు. ఫ్రెషర్స్ అయితే మాక్సిమం మంది చూస్ చేసేది మాస్టర్స్ డిగ్రీ, ఎందుకంటే స్టడీస్ కోసం వెళ్తే స్టూడెంట్ వీసా వస్తుంది, పార్ట్ టైం వర్క్ చేయొచ్చు అండ్ వర్క్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుఎస్ లో లాంగ్ టర్మ్ స్టే అనేది జాబ్ వీసా స్పాన్సర్ చేస్తుందా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ డిగ్రీ చాలా ఇంపార్టెంటే, కానీ స్కిల్ డెవలప్ చేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి. యూఎస్కి వెళ్ళిన స్టార్టింగ్లో చాలా మంది ఎలాంటి జాబ్స్ చేస్తారంటే స్టోర్స్లో క్యాషియర్ గానో లేదా పెట్రోల్ బంక్లోనో లేదా డెలివరీ జాబ్స్ చేయడమో. అందరూ స్టార్టింగ్ చాలా మంది ఎక్కువ ఇలాంటి జాబ్సే చేస్తూ ఉంటారు. ఈ జాబ్ ఏమి గ్లామరస్ గానో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా ఉండవు, కానీ ఈ జాబ్ చేయడం వల్ల మీరు రెంట్ పే చేయొచ్చు, ఫుడ్కి పే చేయొచ్చు, ట్రావెలింగ్కి యూస్ చేయొచ్చు. బేసికలీ ఈ మనీ వల్ల మీరు అక్కడ సర్వైవ్ అవ్వచ్చు అండ్ సైడ్ బై సైడ్ మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు, స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, జాబ్ అప్లికేషన్స్ కూడా పంపించవచ్చు. మీ బ్యాక్గ్రౌండ్లో స్కిల్స్ ఉంటే లైక్ ఐటీ, సాఫ్ట్వేర్, డేటా మేనేజ్మెంట్, హెల్త్ కేర్, అప్పుడు మీరు స్లోగా మీ ప్రొఫెషనల్ జాబ్లోకి మూవ్ అవ్వచ్చు. అందరూ ఏమి స్టార్టింగ్ పెద్దగా చేయరు, స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ మీకు చాలా లోన్లీగా లేదా స్లోగా అనిపించవచ్చు, కానీ మెల్లిగా మీరు కూడా వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇండియన్ ఫుడ్, ఇండియన్ ఫెస్టివ్స్, ఇండియన్ కమ్యూనిటీ, ఇలాంటి వాటికి అన్నిటికీ మీరు మెల్లిమెల్లిగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం మనీ గురించి మాట్లాడుకుందాం. యూఎస్లో చాలా స్టేట్స్లో బిగినర్స్కి $12 నుంచి $16 per hour ఇస్తారు. అదే ఎక్స్పీరియన్స్డ్ అయ్యే జాబ్ వస్తే $30,000 బిఫోర్ ట్యాక్స్ 1 yearలో వస్తుంది. వినడానికి బాగా అనిపిస్తుంది కదా, కానీ బిగ్ సిటీస్లో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫుడ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, రెంటల్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఇంకా అక్కడ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇక్కడ మీకు లగ్జరీ అనేదే కనిపించదు. అసలు మీకు యూఎస్లో రియల్ లగ్జరీ ఎప్పుడు కనిపిస్తుందంటే మీకు ఇన్కమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కనిపిస్తుంది. ఒకసారి మీ సేవింగ్ స్టార్ట్ అయినప్పుడు, మీకంటూ మీ మనీ సంపాదించుకుంటున్నప్పుడు మీకు లగ్జరీ అనేది కనిపిస్తుంది. ఈ పాయింట్ వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీ కెరియర్ మీద ఉన్న సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. మన కెరియర్ లో సక్సెస్ అనేది ఏది ఈజీగా రాదు, ఏదో ఒక గైడెన్స్ ఉంటేనే వస్తుంది. ఆ గైడెన్స్ నేను మీకు ఇవ్వడానికి ఈ వీడియోని చేశాను. ఈ వీడియో మీకు ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా సరే టాక్ విత్ ఆశితా వర్మ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అసలు ఇదంతా కాకుండా యూఎస్లో నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాను. యూఎస్లో లైఫ్ చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. మీ వర్క్ మీరే చేయాలి. కుకింగ్ నుంచి, క్లీనింగ్ నుంచి, ఏదైనా బయట నుంచి తెచ్చుకోవాలన్నా సరే ఎలాంటి హెల్ప్ ఉండదు. మీ అంతటి మీరే అన్నీ చేసుకోవాలి. దీనివల్ల ఇండిపెండెంట్ లైఫ్ అనేది డెఫినెట్లీ మీకు అలవాటు అవుతుంది. యూఎస్లో 1.2 million మంది తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అక్కడ డలాస్, అట్లాంటా, న్యూ జెర్సీ ఇంకా వేరే ప్లేసెస్లో తెలుగు మాట్లాడడం అనేది చాలా నార్మల్గానే ఉంటుంది. ఇంకా అక్కడ మన తెలుగు సినిమాలు, తెలుగు టెంపుల్స్, ఇంకా బోనాలు, సంక్రాంతి, ఉగాది లాంటి ఫెస్టివల్స్ చాలా కామన్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఒక తెలుగు పర్సన్ గా మీరు యుఎస్ కి వెళ్తే తెలుగు కమ్యూనిటీని మిస్ అవ్వడం కొంచెం తక్కువే ఉంటుంది. యుఎస్ లో వర్క్ లైఫ్ కూడా చాలా పర్టికులర్ గా ఉంటుంది. టైంకి రావాలి, టైం వర్క్ చేయాలి, వర్క్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కొంతమంది ఈ లైఫ్ ని చాలా ఇష్టపడతారు, ఇంకొంతమంది ఈ లైఫ్ ని అలవాటు చేసుకోవడానికి మెల్లిమెల్లిగా ట్రై చేస్తారు. ఒకవేళ అన్ని కరెక్ట్ గా సెట్ అయితే మీ లైఫ్ స్టాండర్డ్ చాలా పెరుగుతుంది.
అసలు ఇన్ని కంట్రీస్ ఉన్నా సరే జనాలు ఎందుకు యూఎస్నే చూస్ చేసుకుంటారంటే ఇన్కమ్ బాగుంటుంది, గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉండొచ్చు, డిసిప్లిన్గా ఉండొచ్చు అండ్ స్ట్రాంగ్ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. కానీ యూఎస్ జర్నీ ఏమీ ఈజీ కాదు, ఎందుకంటే వీసా టెన్షన్ ఉంటుంది, జాబ్ ప్రెషర్ ఉంటుంది, ఇంకా ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. దీంతో పాటు మీరు ఫ్యామిలీని కూడా మిస్ అవుతారు. సో ఇలాంటి టైంలో మీరు ఎమోషనల్గా కూడా కొంచెం వీక్ ఉంటారు. అండ్ ఇలా ఎమోషనల్గా వీక్ అవడం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. 5 years తర్వాత మీ లైఫ్ యూఎస్లో ఎలా ఉంటుందో తెలుసా? మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1, మీకు జాబ్ రావడం, అక్కడ మంచిగా సెటిల్ అవుతారు, మీకు యూఎస్ వీసా వస్తుంది, మీరు అక్కడే ఉండొచ్చు. ఆప్షన్ 2, మీకు జాబ్ రాకపోవడం. అండ్ ఇది కూడా ఇట్ ఈస్ ఫైన్, ఎందుకంటే మీరు అక్కడ యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాడచ్చు. సో మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా సరే నథింగ్ ఇస్ రాంగ్. నా అడ్వైజ్ ఏంటంటే యూఎస్కి వీళ్ళు చెప్పారు వాళ్ళు వెళ్ళారని వెళ్ళకండి. స్టార్టింగ్ స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ స్కిల్ డెవలప్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో మీరు యూఎస్లో ఉండాలంటే డెఫినెట్లీ ఆ స్కిల్ మీకు హెల్ప్ చేస్తుంది. యూఎస్ ఏమీ మ్యాజిక్ కాదు, పేషెన్స్తో హార్డ్ వర్క్తో యూఎస్కి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు. యూఎస్కి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన ఫస్ట్ పని యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం. అసలు ఆ యూనివర్సిటీ కరెక్టా కాదా, అది టాప్ లిస్టెడ్లో ఉందో లేదో, ఆ యూనివర్సిటీ ఫీజు ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉండాలి. అండ్ మనం యూనివర్సిటీకి వెళ్ళాలన్నా యూఎస్కి వెళ్ళాలన్నా సరే జనరల్లీ కన్సల్టెన్సీ ద్వారానే వెళ్తాం. కానీ ఇప్పుడు చాలా మంది కన్సల్టెన్సీస్ ఎలా ఉన్నాయంటే యూఎస్కి వెళ్తున్నారని అర్థం చేసుకొని మన యూఎస్ డ్రీమ్తో వాళ్ళు మనల్ని స్కామ్ చేస్తున్నారు. సో కన్సల్టెన్సీస్తో చాలా కేర్ఫుల్గా ఉండండి. అది రెప్యూటేటెడ్ కన్సల్టెన్సీ కాదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాళ్ళ ముందు ఎన్ని మందిని పంపించారు, అసలు వాళ్ళకి ఎన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి. మీరు యూఎస్కి వెళ్ళే ముందు మోస్ట్గా మీరు చెక్ చేయాల్సిన 2 points ఏంటంటే మీ యూనివర్సిటీని చెక్ చేయండి అండ్ మీ కన్సల్టెన్సీని చెక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఎస్పెషల్లీ యూఎస్ డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.